సోషల్ మీడియాని వేదికగా చేసుకుని నిజంగా ఎంత బాధాకరంగా ఉంటుందంటే, నిజంగా ఒక రెవల్యూషనరీ నాయకుల్లాగా ఉన్నటువంటి మీలో కూడా అనేక మంది ఉంటే మీకు వ్యతిరేకంగా అసభ్యకరంగా వినకూడనటువంటి పదాలు వాడుతూ కొంతమందిని పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకున్నారో ఏం పెట్టుకున్నారో నాకు తెలియదు. ఎన్ని బూతులు ఎటువంటి భాష వాడుతున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ అధికారంలో ఉండి వాడారు, ఇవాళ ప్రతిపక్షంలో ఉండి వీళ్ళు వాడుతున్నారు. అది ప్రజలు వాడుతున్నారా? నేను అనుకోను. ప్రజలు అంత భయంకరంగా బూతులు మాట్లాడతారు అనుకోను. ఆడవాళ్ళు మాట్లాడతారని అసలే అనుకోను నేను. దీని వెనక ఏదో ఉంది. అందువలన మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఖచ్చితంగా దీనికి ఎక్కడో ఫుల్ స్టాప్ వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఎవరేమనుకోరు. ఇక్కడ ప్రజాస్వామ్య గొంతును నిలవటం లేదు. బూతులు నీ ఇష్టం వచ్చినట్టు తిడతా ఉంటే మౌనంగా ఉంటే అది అసమర్థత అవుతుంది. ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు కళ్ళు తెరవాలి, కోపం కూడా రావాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుంది? చంద్రబాబు గారు ఓపిక పట్టాడు. ఇప్పుడు కూడా ఆయనకి అతి ఎక్కువ ఓపిక అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు చాలా పవర్ఫుల్గా అప్పుడు మాట్లాడారు. లోకేష్ బాబు ఇవాళ హుషారుగా ఉన్నాడు. ఆయన నేను అంటున్నా, అక్కడ పోసాని చూస్తున్నాం, వల్లభనేని ఇంకొక ఆయన ఎవరు, కొడాలి నాని, ఇటువంటి వాళ్ళందరూ ఇవాళ లోపల సొవ్వలు లెక్క పెట్టుకుంటూ మా తప్పు అయింది కానీ కాసేపు ఇంకోసేపు ఏడవటం. వాళ్ళకంటే భయంకరంగా ఈ తప్పులు చేసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ రెండోసారి తప్పులు చేయకుండా ఉండే విధంగా మీరు గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది మీకే కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది. ప్రజాస్వామ్యంలో మీరు తప్పు చేసినా మేము తప్పు చేసినా ఆ పద్ధతుల్లోనే ఆ భాషలోనే మాట్లాడుకోవాలి మినహా వ్యక్తిగతంగా భార్యల్ని పిల్లల్ని అదేవిధంగా మన సంస్కృతికి భిన్నంగా భాషను ఉపయోగించే ఎవరైనా సరే రెండోసారి ఆ పదం పలకాలంటే వాళ్ళ వెన్నెముకలో భయం ఉండేట్టుగా చర్యలు తీసుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు అసలు మీ ద్వారా ప్రభుత్వ మంత్రుల్ని ముఖ్యమంత్రి గారిని వాళ్ళని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అసలు ఎందుకు అసంతృప్తి వస్తుంది ప్రభుత్వం పైన? ఎందుకు ప్రజల్లో ఈ మేరకు అసహనం వస్తుంది? ఒక్కసారైనా మీరు సమిష్టిగా కూర్చుని మంచిగా మేధో మదనం అంటారే, ఓకే, అదైనా సరే, అదైనా మనం తప్పేం లేదు. అసంతృప్తి వస్తుందని ఒకవేళ ఉంటే, ఒకవేళ అసలు ఏదైనా అవకాశం ఉన్నది విమర్శ కూడా అవకాశం